హలో ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి రిజర్వేషన్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అయితే బీహార్లో పాట్నా హైకోర్టు వచ్చి 50% ఉండే రిజర్వేషన్స్ అది 65%కి పెంచిందనమాట. సో దాంతో పాట్నా హైకోర్టు వచ్చి ఈ రిజర్వేషన్స్ని రద్దు చేసిందనమాట. సో అయితే బీహార్లో క్యాస్ట్ సెన్సస్ అనేవి రీసెంట్గా జరిగాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత వచ్చి ఈ రిజర్వేషన్స్లో చూస్తే కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఈ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ అండ్ స్టేట్ పాలసీలో కూడా ఈక్వాలిటీ కోసం సొసైటీలో రిజర్వేషన్ అనేది ఇవ్వచ్చు. తర్వాత కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఆ జడ్జిమెంట్స్ వచ్చి ఫస్ట్ జడ్జిమెంట్స్ వచ్చి ఇందిరా సహానీ కేసు వచ్చి 50% లిమిట్ అనమాట. 50% కంటే పరిధి దాటకుండా ఉండాలన్నమాట. అదే కాకుండా క్రిమీ లేయర్ కాన్సెప్ట్ కూడా ఉంది ఈ జడ్జిమెంట్ ద్వారా. అయితే అది ఇన్వాల్వ్ అయిందనమాట. తర్వాత వచ్చి నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది చూస్తే దీంట్లో ఏవైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అది వచ్చి రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్స్ అనేవి ఇవ్వచ్చా లేదా అనే దానిపైన. అయితే దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ పెట్టి ప్రమోషన్స్ అనేవి ఇవ్వచ్చు అని చెప్పి. తర్వాత ఐఆర్ కోహ్లో కేసు వచ్చి చూస్తే ఈ 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఉండదన్నమాట. సో అలాగే రీసెంట్గా మహారాష్ట్ర కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది పెంచడానికి నిశ్చయించుకున్నది. దానికి కూడా కోర్టు అనేది తిరస్కరించింది. అదే కాకుండా ఏదైతే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది 9th షెడ్యూల్లో ఉండే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లోకి వస్తుంది. సో అందువల్ల దీన్ని 9th షెడ్యూల్లో పెట్టినా సరే దీనికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది, ఎందుకంటే బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్లో ఉంది కనుక. అయితే తర్వాత ఆర్టికల్ 14, 15, 16 ఈ మూడు కూడా వైలేట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. అలాగే 15 వచ్చి క్యాస్ట్ అండ్ రేసు, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేవి డిస్క్రిమినేషను, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది డిస్క్రిమినేట్ అవుతుందన్నమాట. ఈ 3 ఆర్టికల్స్ అనేవి వైలేట్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.